దాల్ పన్నీర్ టిక్కా అండి. ఓకే, సో మంచి ప్రోటీనిషియస్ ఫుడ్ అనమాట దాల్ అండ్ పన్నీర్. సో రెండు కూడా మంచి ప్రోటీన్ రిచ్ ఇంగ్రీడియంట్స్. సో ఎవరికైనా ఎక్కువగా నాన్ వెజ్ తినడానికి కూడా కొంతమంది ఇష్టపడరు. సో అలాంటి వాళ్ళకి హై ప్రోటీన్ డిష్ ఏదైనా కావాలంటే ఈ కాంబినేషన్లో చేసుకోవచ్చు. పర్ఫెక్ట్. సో ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసారు. చక్కగా పెసరపప్పు ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చారు అనమాట. ఓకే, బైండింగ్కి శనగపిండి వాడుతున్నారు. సూపర్గా ఉన్న ఇంగ్రీడియంట్స్ అండ్ చాలా ఈజీ ఇంగ్రీడియంట్స్, ఇంట్లో దొరికేసే ఇంగ్రీడియంట్సే అనమాట. సో మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తున్నాం? పెసరపప్పు అండి. ఓకే, సో పెసరపప్పు మిక్సింగ్ బౌల్లో వేసుకుంటారు. ఓకే, వేసేస్తాం. నెక్స్ట్ శనగపిండి అండి, తగినంత. కొంచెం కారం, జీలకర్ర పౌడర్, ఇది అల్లం, తరిగిన అల్లం, తరిగిన కొత్తిమీర ఎంత ఉన్నా పర్లేదు, బాగుంటుంది. పెరుగు అండి, అది చూసుకుంటూ మనం మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చు. తర్వాత సాల్ట్ తగినంత. ఓకే, సో చక్కగా కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. నెక్స్ట్ పెరుగు వేసానండి, నిమ్మకాయ ఉండాలి. నిమ్మకాయ కూడా తగినంత ఉంది, ఆఫ్ చాలు. ఓకే, సో ఫైనల్ గా మన మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట పన్నీర్ గ్రైండ్. ఓకే, మరి టైం దొరుకుతుంటుందా మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెసిపీస్ ట్రై చేయడానికి? దొరుకుతుండదండి, ఇప్పుడు బిజినెస్ కదా, ఫుల్ టైం ఉంటుంది. ఫుల్ టైం బిజినెస్ అంటే రెగ్యులర్ ఉండదు, వర్క్ని బట్టి అట్లా. ఓకే, పర్ఫెక్ట్. సో ఎలా ఉంది కొత్త ఫీల్డ్ ఏంటి? బాగుంది, చాలా బాగుంది. నిజంగానే ఫైనాన్స్ అంటే మనం ఒకరికి ఇస్తాము. ఓకే, ఫైనాన్స్ లో అయితే ప్రాబ్లం ఉండదు, ఇచ్చే వాళ్ళు కరెక్ట్గా ఉంటే చాలా హ్యాపీ. కొంతమంది సతాయిస్తారు, సతాయించిన వాళ్ళకి మనం ఫోన్ చేసి కొంచెం మనం కూడా సతాయించాలి, అంతేనా? ఓకే, అదొక్కటే కొద్దిగా రిస్క్ అన్నమాట. రియల్ ఎస్టేట్ అంటావా, ఎవరైనా కస్టమర్లు ఉన్నారు, సేలర్ ఉన్నారు, బయ్యర్ ఉన్నారంటే ఈజీ హ్యాపీ. ఇంకా హ్యాపీ. పన్నీరు అంత చాలా ఎక్కువ ఉంటే బాగుంటుందండి, అందుకే ఎక్కువ బాగానే ఇస్తున్నాను. సో మరి ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు మాధవి గారు? ఖాళీ టైంలో అంటే నేను ఎక్కువ వంటలు చేస్తుంటాను, అంత టైం దొరకదు. ఓకే, దొరికినప్పుడు ఏదో ఒకటి డిఫరెంట్ రెసిపీస్ చేస్తా ఉంటాను. ఓకే, నచ్చుతారు పిల్లలు అంతా. మా వారికి కూడా బాగానే నచ్చుతుంది, స్నాక్స్ అంటే బాగా నచ్చుతాడు. ఓకే, స్నాక్స్ ఐటమ్ బాగా చేస్తాను. ఓకే, సో పర్ఫెక్ట్. సో ఇంకా చక్కగా మనం మిక్స్ చేసేసుకుంటే రెడీ అయిపోతుంది. మొత్తం మిక్స్ చేయాలండి. సో కన్సిస్టెన్సీ చూసుకొని మిక్స్ చేయాలి. ఇది కొంచెం సరిపోలేదు అనుకో, కొంచెం పెరిగేసేయాలి. బట్ నాకు తెలిసి సరిపోతుంది అనుకుంటున్నాను, టిక్కీ లాగా వస్తుంది యాక్చువల్లీ. లూజ్ ఉంటే కూడా బాగుండదు. పర్ఫెక్ట్ గా సెట్ అయింది అనుకుంటున్నా కదా. సూపర్. సో వెరీ హైలీ ప్రోటీనిషియస్ ఫుడ్ అనమాట. అలాగే ఇప్పుడు చాలా మంది వర్కౌట్స్ అవన్నీ చేస్తున్నారు కాబట్టి ప్రోటీన్ ఫుడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో పర్ఫెక్ట్గా ఉందండి, వెరీ టేస్టీగా కూడా ఉండబోతుంది, అంతేనా? టేస్టీ కూడా ఉంటుందండి, హెల్తీ కూడా ఉంటుంది, హెల్తీ ఫుడ్. ఓకే, సో ఇంకా టిక్కీలా చేసేసుకున్నాము మరి. సో స్టవ్ ఆన్ చేస్తాను నేను. ఓకే ఓకే, ఒకసారి బటర్ ఇవ్వండి. కొద్దిగా బటర్ వేసుకుంది. ఓకే, సో మీకు కూడా కొద్దిగా హ్యాండ్కి వేస్తే. ఓకే, పర్ఫెక్ట్. సో ఇంకా టిక్కీలా చేసుకుందాము మరి. టిక్కీ. సో ఇంట్లో ఫుడ్ లవర్సా? ఫుడ్ బాగా తింటూ ఉంటారా? లైక్ నేను కొంచెం టైం దొరకదండి. అవునా? చేసి పెట్టే వాళ్ళు ఉంటే బాగా తినేస్తాను. మీరే చేస్తే మీరే వర్క్ చేయాలంటే కొద్దిగా కష్టంగా ఉంది. అట్లా మా పిల్లలు కూడా హెల్ప్ చేస్తుంటారు. ఓకే, సో ఏం చదువుతున్నారు పిల్లలు? నా పాప చెప్పాలా? చెప్పండి. చెప్తా, ఆశ్చర్యపోతామా? చెప్తా. ఒక పాప ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్, గాంధీలో సీట్ వచ్చింది. సెకండ్ పాప బీటెక్ ఫైనల్ ఇయర్.
ఓ చాలా పెద్ద పిల్లలే ఉన్నారు అన్నమాట. చిన్నప్పుడు పెళ్లి చేశారు లేకపోతే మెయింటైన్ చేస్తున్నారా మీరు? లేదండి, లేదంటే దేనికి లేదు, 10th తర్వాతనే మ్యారేజ్. ఓకే. సో ఇద్దరు అమ్మాయిలే కాబట్టి చక్కగా వంటిల్లులో హెల్ప్ చేస్తూ ఉంటారు నాకు తెలిసి. నేనైతే ఎక్కువ చెప్పను, ఏదన్నా స్నాక్స్ ఐటమ్ ఏమన్నా కావాలంటే వాళ్ళు చేస్తూ ఉంటారు. కొంచెం బటర్ వేస్తే బెటర్ అండి. సో కిట్టి పార్టీస్ అవన్నీ ఉంటాయి మరి? ఉంటాయండి. సో ఫుల్లీ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారు. ఓకే. సో చక్కగా మంత్లీ వన్స్ అందరం గెట్ టుగెదర్ అవుతూ ఉంటాం. మంత్లీ వన్స్ ఒక పార్టీ ఉంటుంది. పార్టీ సూపర్, అసలు లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నా. ఓకే ఓకే మాధవి గారు, సో చక్కగా కాల్ చేసుకున్నాము రెండు వైపులా. సో మంచి క్రిస్పీగా వచ్చాయి కదా. అవునండి. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాము, ఇంకా సర్వ్ చేసేసుకుందామా? సర్వ్ చేద్దాం. గ్లాస్ టిక్కీలు రెడీ అండి. ఓకే, టేస్టీ టేస్టీ దాల్ పన్నీర్ టిక్కీ రెడీ. మరి వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. దాల్ పన్నీర్ టిక్కాకి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, పన్నీర్ తురుము 1 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, పెరుగు 1/2 కప్పు, శనగపిండి 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టేబుల్ స్పూన్. దాల్ పన్నీర్ టిక్కా తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో ఉడికించిన పెసరపప్పు, శనగపిండి, కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, తరిగిన అల్లం, కొత్తిమీర, పెరుగు, ఉప్పు, నిమ్మరసం, పన్నీర్ తురుము వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో టిక్కీల్లా ఒత్తుకోవాలి. ఆపై ప్యాన్లో ఉంచి వెన్నతో 2 వైపులా కాల్చుకోవాలి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ దాల్ పన్నీర్ టిక్కా రెడీ.